మాస్టర్స్. మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఎళ్లి భగవంతుడిని ప్రశ్నిస్తాం. మనము భగవంతుడిని ప్రశ్నించామంటే, మనకి నమ్మకం లేనట్టు. అంటే భగవంతుడు తప్పు చేస్తాడు అన్న నమ్మకం. అంటే మనం కరెక్టు, భగవంతుడు కరెక్ట్ కాదు. అందుకనే మనకు కష్టాలిచ్చాడు. ఈ ప్రపంచంలో ఇంతమంది ఉన్నా, పలానా చోటుకి భగవంతుడు చూసి మన్ని పలానా చోటు అమెరికాలో ఈ అమ్మాయి ఉందని, ఈ పలానా ఇంట్లో, ఈ వీధిలో ఉన్న ఈ అమ్మాయికి కష్టాలిద్దామని భగవంతుడు అనుకుంటాడా? కాదు కదా! మన కష్టాలకి మనమే కారణం అని మనం ఏ రోజైతే తెలుసుకుంటామో, ఆ రోజే మనం ఉన్నత స్థితికి వెళ్ళినట్టు. అయితే భగవంతుడు ఎప్పుడు కూడా మనకి మంచి చేయాలనే చూస్తాడు. ఎన్నో అవకాశాలిస్తాడు. కష్టకాలంలో కూడా మనం ఇబ్బంది పడకూడదని మనకి హ్మ్. ఆ తట్టుకునే శక్తిని, ధైర్యాన్ని భగవంతుడిస్తాడు. కాకపోతే మనకేంటంటే ఆ ప్రాబ్లమ్‌ని లేకపోతే ఆ సిట్యుయేషన్‌ని ఏదైతే మన పరిస్థితి ఉందో దాని గురించి మనకు తెలియక వెంటనే మనము ఎళ్లి భగవంతుడిని ప్రశ్నిస్తాం. ఎందుకిలా చేశావు? నేనన్నీ కరెక్టే చేశాను కదా! అని. ఏ రోజైతే మనం ఆ డైలాగ్ అనడం మానేస్తామో, అంటే నేనంతా మంచిగానే ఉన్నా గదా! నేనేం పాపం జేశాను అనే ఎప్పుడైతే మానేస్తామో, ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, మన స్థితికి మనమే కారకులమని, ఆ రోజు భగవంతుడు తప్పకుండా సహాయం జేస్తాడు. ఆ సిట్యుయేషన్ గురించి చెప్పే కథే ఈ కథ. అయితే ఒక ఊర్లో గోపాలయ్య అని ఒకతనుండేవాడు. గోపాలయ్య, అతని భార్య, నలుగురు కొడుకులు. పెద్దవాళ్ళందరూ. అందరూ వ్యాపారానికెళ్తారనమాట. గోపాలయ్య వాళ్ళ భార్య ఇంట్లో అత్తగారు. ఆమెకి నలుగురు కోడళ్ళు. నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు, అత్త, మామ అందరూ ఒకటే ఇంట్లో ఉండేవారు. ఉమ్మడి కుటుంబం. పాతకాలపు కథ. అయితే వీళ్ళందరూ వ్యాపారానికి వెళ్ళేవారు. మగవాళ్ళందరూ వ్యాపారానికి వెళ్ళేవారు. ఆ ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా చక్కగా ఇంటి పనులన్నీ చేసుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ, మంచి కుటుంబం. ఉమ్మడి కుటుంబం. ఎవ్వరు కూడా ఎవరి మీద ఆహ్, చాడీలు చెప్పుకోవడం గానీ, వాళ్ళ పని నేనెందుకు చెయ్యాలి? నా పని వాళ్ళెందుకు చెయ్యాలి? అని అనుకోవడం గానీ, అట్లా ఎప్పుడూ లేదు. చాలా అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళకి సరిపడినంత డబ్బులు గూడా ఉండేవి. గోపాలయ్యకేమో అమ్మవారి మీద చాలా భక్తి. ప్రతిరోజు అమ్మవారికి దండం పెట్టుకొని పడుకునేవాడన్నమాట. ఒకరోజు అమ్మవారు కల్లోకొచ్చి చెప్పింది, "గోపాలయ్య నువ్వు మంచి అతనివే. కాకపోతే నీ ప్రారబ్ధ కర్మలున్నాయి. కొన్ని సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అవి తీర్చుకునే సమయం వచ్చింది." అంటే ఏంటి? నువ్వు కొన్ని సిట్యుయేషన్స్‌ని అనుభవిస్తావు. కొన్ని పరిస్థితుల్ని అనుభవిస్తావు. అది ఇంక తప్పదు. నేనేం చేయలేనక్కడ. కాకపోతే నువ్వు నా భక్తుడు కాబట్టి, నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే, ఒకటి నీ దగ్గరే ఉంచుతాను. అన్నీ లాగేసుకోను. నీకేది ఉంచాలో చెప్పు అని అడుగుతుందనమాట. ఆ కలలో ఇతను గోపాలయ్య అంటాడు, "అమ్మా నువ్వన్నీ తీసుకో గాని, మా ఇంట్లో ప్రేమ, అనురాగాలు మాత్రం నా దగ్గరే ఉంచేసేయి. మా ఇంట్లోనే ఉండిపోవాలవి. నువ్వు ఏవైనా తీసేసుకో. ఏ ప్రాబ్లమ్ లేదు నాకు" అని అంటాడనమాట. అనంగానే అలాగే అందరూ, అందరూ ధనాన్ని ఇది కోరుకుంటారు. నువ్వు మాత్రం ప్రేమ, అనురాగాల్ని కోరుకున్నావు. నువ్వన్నట్టుగానే ఉంచుతా అని అమ్మవారు మాటిచ్చి వెళ్ళిపోతారు. కల్లో అనమాట ఇదంతా. పొద్దున్నే లేవంగానే ఇంక మరి అమ్మవారు చెప్పింది గదా! అప్పుడు చెప్పినప్పుడు ఇంకా అతనేం చేస్తాడంటే ప్రిపేర్ అవుతాడు. సరే ఇంకా మాకు డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. అంటే మేము ఎవరెవరినైతే ఎంత ఇబ్బంది పెట్టామో అవన్నీ తీర్చుకునే సమయం వచ్చింది. సరదాగానే తీర్చుకుందాం అంటే హ్యాపీగానే తీర్చుకుందాం. నేను తప్పు చేశా గదా! నేను తీర్చుకుంటాను. ఒక మనిషి అట్లా అనుకున్నప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఫ్యామిలీ సపోర్ట్. అంతే గదా! ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు ఆహ్, ఎంత కష్టమొచ్చినా మనకి ఇబ్బందుండదు. ఎందుకంటే ఎంతో కొంత కష్టపడి ఎంతో కొంత తింటాం. సరే మనం 4 కార్‌లో తిరిగేది ఆటోలో తిరుగుతామేమో అంతే. అంతేగాని ధైర్యం ఫస్ట్ ఎలా ఉంటది? అందరం మా మా వాళ్ళందరూ నాతో పాటే ఉన్నారు. ఆ ధైర్యం ఎప్పుడైతే మనకుంటుందో అప్పుడు మనకి ఈ విశ్వాన్ని జయించే శక్తొస్తుంది. అంత శక్తి ఉంటుందన్నమాట. అయితే ఈయన కోరికకి అమ్మవారు అంది కదా! నేను ప్రేమ, అనురాగాన్ని మాత్రం ఎప్పుడు తీసుకెళ్ళను. నీ దగ్గరే ఉంచుతాను అని చెప్పింది గదా! మాటిచ్చింది గదా! అనుకున్నట్టుగానే వ్యాపారంలో నష్టం వచ్చింది. వ్యాపారం నష్టం వచ్చినప్పుడు ఫస్ట్ అయ్యేదేంటి ఇంట్లో? డబ్బులు ప్రాబ్లమ్ వచ్చినా, హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా ఫస్ట్ ఇంట్లో అయ్యేదేంటంటే గొడవలు. ఎందుకంటే డబ్బుల దగ్గరే చాలా మటుకు గొడవలొస్తాయి. కానీ ఎప్పుడైతే అమ్మవారు మాటిచ్చిందో ప్రేమ, అనురాగాలు ఉంటాయని ఇంట్లో, ఆళ్ళకి ఏం పెద్ద తేడా తెలియట్లే. డబ్బులు లేవు. అవును. సామాన్లు అమ్ముకోవాల్సొచ్చింది. లేకపోతే రోజు 4 కూరలు చేసుకునేవారు. ఒక కూరే చేసుకుంటున్నారు. కానీ అందరికి ఒకళ్ళకొకళ్ళు చేదోడు వాదోడుగా ఉన్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.
అయితే ఒకరోజు ఇంకా టెస్ట్ పెట్టాలి గదా! మరి అమ్మవారు చెప్పింది. తీసుకెళ్ళనని చెప్పింది. కానీ టెస్ట్‌లు వస్తూనే ఉంటాయి. అందరికీ మనకి టెస్ట్‌లు వస్తూనే ఉంటాయి. అయితే ఒకసారి అమ్మవారు ఏం జేసింది, ఇట్లనే టెస్ట్ అన్నమాట. గోపాలయ్య భార్య గుడికెళ్తున్నా అని చెప్తుందన్నమాట. చెప్పేసి నేను గుడికెళ్ళొస్తాను అని పెద్ద కోడలికి చెప్పి కూరలో కొంచెం ఉప్పేయమ్మా అంది. పెద్ద కోడలొచ్చి ఉప్పేసింది. ఆ పెద్ద కోడలు ఉప్పేసి పని జేసుకుంటుంది. చిన్న కోడలేమనుకుంది, పెద్ద కోడలేమో ఉప్పేసిందో ఏయలేదో పనిలో ఉంది గాబట్టి, ఎందుకులే అడగడము, మళ్ళీ అడిగి బాధ పెట్టడం ఎందుకులే అని తను ఉప్పేద్దామని తను ఉప్పేసింది. తర్వాతేమైంది, గోపాలయ్య భార్య ఒచ్చింది. వచ్చేసి వీళ్ళిద్దరు పనిలో ఉన్నారు. అసలు ఉప్పేసారో లేదో అని చెప్పి ఆవిడ ఇంకో చెంచాడు ఉప్పేసింది. ఇప్పుడేమైంది పెద్ద కోడలు, రెండో కోడలు, గోపాలయ్య భార్య ముగ్గురు ఏసారు ఉప్పు. మూడో కోడలు, నాలుగో కోడలికి అసలు సంబంధం లేదు దీనితోటి. అయితే ఇక మీరు సీన్ ఆలోచించుకోండి యూజువల్‌గా. ఇట్లా చేస్తే నేను చేయలేదు, నాకు సంబంధం లేదు అని 3, 4 కోడళ్ళు వాళ్ళెవరైతే ఉన్నారో 3, 4 పొజిషన్‌లో వాళ్ళు తప్పించేసుకుంటారు. మీరు మీరు కొట్టుకోండి అని. వీళ్ళేమంటారు నేనేసా కదా! నన్నడిగేసి ఉండాల్సిందని ఒకళ్ళు. మీరు ఆల్రెడీ నాకు చెప్పారు గదా! నేనేసా గదా! ఎందుకేసారు మీరు అని చెప్పి అత్తగారిననడం, ముగ్గురు కొట్టుకుంటారు. అది చాలా కామన్‌గా నేను చెప్పినా వినరు. మీకు వంట చేయడమే రాదు. మీ అమ్మ నీకు వంట చేయడం నేర్పించలేదు అని వాళ్ళు. మా అమ్మ నాన్నని ఏమనొద్దు అని వీళ్ళు. ఆహ్, అని మామూలుగా కీచులాట అవుతది. ఎక్కడ మనం ఏ సిట్యుయేషన్ తీసుకున్నా, సినిమా తీసుకున్నా, ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా అంతే అవుతది. కానీ ఈ దాంట్లో ఏమైందంటే, ఈళ్ళందరూ ఏసేసారు గదా! ఎవరికాళ్ళు ఉప్పేసేసుకున్నారు. గోపాలయ్య వచ్చాడు భోజనానికి. ఆయన తిన్నాడు. ఏమీ మాట్లాడలే. అస్సలేం మాట్లాడలే. మాట్లాడకపోంగా ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ కొడుకులొచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వ్యాపారంలో ఏంటంటే అందరూ ఒకటేసారి లంచ్‌కి రారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొస్తారు. ఎందుకంటే షాప్ ఓపెన్ చేసి పెట్టాలి గదా! అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొచ్చారు. అందరూ తిన్నారు. ఒక్కళ్ళు కొడుకొస్తాడు, "నాన్న తిన్నాడా?" అని అడుగుతాడు. "ఆ! తిన్నాడు" అని చెప్పంగానే అతను గూడా నోరెత్తకుండా తినేస్తాడు. రెండో కొడుకు అంతే, మూడో కొడుకంతే, నాలుగో తర్వాత మళ్ళీ ఆడోళ్ళందరూ తినేస్తారు. కూర్చుంటారు. కూర్చొని నోట్లో పెట్టుకుంటారన్నం. ఇంకెక్కడ చేదు అంటే ఉప్పెక్కువైపోయింది. అయ్యయ్యో! అట్లానే తిన్నారనుకుంటారు. అప్పుడు, అప్పుడు అత్తగారంటది, మా ఆయన తింది పోయింది, మా పిల్లలు తింది పోయింది, నేను తింటే ఏముంది అని అత్తగారు గూడా అలాగే తింటది. అత్తగారేం జేసింది, అత్తగారు తిన్నారనేసి కోడళ్ళందరూ గూడా అత్తగారే తింటుంది ఇంకేముంది, పోనీలే అనుకోకుండా 2 సార్లు పడినట్టుంది అని వాళ్ళు తినడం మొదలెట్టారు. అప్ పిల్లలు ఎప్పుడైతే వచ్చారో, అబ్బాయిలు ఎప్పుడైతే ఇంటికొచ్చారో, వాళ్ళు గూడా నాన్న తిన్నారు గదా! ఇంక ఆయనేం చెప్పలేదు గదా! అని వాళ్ళు తినడం మొదలెట్టారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు. సో, ఇంకా అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అదే రోజు రాత్రి గోపాలయ్యకి అమ్మవారు ప్రత్యక్షం అంటది, "నేను మీ ఇంట్లోంచి ప్రేమ అనురాగాలను తీయననుకున్నాను. కానీ ఆ టెస్ట్‌లో గూడా మీరు చాలా నెగ్గారు. మీరందరూ గూడా ఐకమత్యంగా ఉన్నారు. అసలు ఒకళ్ళకొకళ్ళు ఎవ్వరు ఆహ్, ఇబ్బంది పెట్టాలనే సిట్యుయేషన్‌లో లేరు. అంటే నువ్వు చేసావుగా ఉండు నాకు ఛాన్స్ దొరికింది. నిన్ను దెప్పుతాను అనే రకంగా ఉంటారు ఇవాళ రేపు. ఇప్పుడు ఒకళ్ళు తప్పుగా దొరికారు అంటే అంతే. ఇంకా వాళ్ళ ఇంట్లో అయిపోయినట్టే. "ఇదిగో ముందే చెప్పా గదా! నువ్వు వినవు. ఏ మాట వినవు. నీకసలు ఏ పని రాదు. ఈ చిన్న పనులు గూడా చేయలేవు" అని మొదలెడతారు. కానీ వీళ్ళేంటి ఒకళ్ళనొకళ్ళు కప్పుకున్నారు. అంటే ఒకళ్ళు తప్పు చేసినా గూడా కప్పించుకున్నారు. వాళ్ళు బయటికి పెట్టి లాగలేదు. గొడవ చేసుకోలేదు. హ్యాపీగా కప్పించుకున్నారు ఒకళ్ళకొకళ్ళు ప్రాబ్లమ్స్‌ని గూడా. సో, ఇలాంటి స్థితిలో ఇలాగుంటే ఎప్పటికి ఏ కష్టము కూడా మిమ్మల్ని మీ దగ్గరికి కూడా రాదు. ఎంత పెద్ద కష్టమైనా మీరందరూ కలిసి జయించుకుంటారు అని అమ్మవారు గోపాలయ్యకి చెప్తదనమాట కల్లో వచ్చి. అంటే ఈ కథ వినడానికి చాలా బావుంది అనుకుంటారు. మాస్టర్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అని. వాళ్ళున్నా లేకపోయినా మనముండొచ్చు. మనము ఎప్పుడైతే నిస్సుద్దిగా అంటే ఏ గొడవలు లేకుండా ఏది మ యాడ్ చేయకుండా మనం ఎప్పుడైతే మనసులో మంచి భావనతో ఉంటామో, అంటే హెల్ప్ చేసే భావనతో ఉంటామో, మనవాళ్ళు అని అనుకునే భావంతో ఉంటామో, పక్క వాళ్ళు తప్పకుండా అది గుర్తిస్తారు. అందులో ముఖ్యంగా ఇంటి పెద్దలు ఎప్పుడైతే మంచిగా ఉంటారో, పిల్లలు ఆటోమేటిక్‌గా ఫాలో అయిపోతారు. మనమేంటంటే ఇంటి పెద్దలమే పిల్లలకి ఎక్కిస్తాం. చూడు మీ నాన్నమ్మ ఎట్లా చేస్తుందో, మీ అమ్మమ్మ ఎట్లా చేస్తుందో అని. అది మనం చేయకూడదు ఆ తప్పు. మీ నాన్నమ్మ ఎప్పుడూ అంతే. లేకపోతే మీ నాన్న ఎప్పుడూ అంతే. ఇట్లనే చేస్తాడు. అసలు ఏ పని సరిగ్గా చేయడు. లేకపోతే నాన్నయితే మీ అమ్మ ఎప్పుడూ ఇంతే. ఇలాంటి తప్పులే వద్దు. అట్లాంటివి తగ్గించుకుందాం మనం. తగ్గించుకొని సరే అనుకోకుండా అయిపోయింది. ఉన్న పరిస్థితుల్లో ఉన్న దాంట్లో వాళ్ళు బానే ఉన్నారు గదా! చక్కగానే ఉన్నారు. ఇంకెందుకు మనము ఆహ్,
అయిపోయింది గదా! ఎలాగో ఇప్పుడు ఆ కూరలోంచి ఉప్పు తీయలేము. ఇంకేం చేయగలము అనుకున్నాడాయన. ఎలాగో చేసేసారు కదా! ఇంక అలానే కంటిన్యూ అయిపోయారు. సో, అంటే ఇది వినడానికి ఎంతో అవుతుందా ఇట్లా అనుకున్నా కూడా తప్పకుండా అవుతది. మనం స్టార్ట్ చేస్తే ఇంట్లో వాళ్ళు తప్పకుండా మారుతారు. సరే వాళ్ళు ఒక 100% గయ్యాళిగా ఉంటే 50%కి తగ్గుతారు మనం మంచిగా ఉంటే. మన ప్రవర్తన బట్టే పక్క వాళ్ళు గూడా అలాగే ప్రవర్తిస్తారు. ఒకళ్ళు అరుస్తుంటే ఇంకొక వాళ్ళు ఇంకా గట్టిగా అరుస్తారు. అదే మనం నెమ్మదిగా మాట్లాడితే పక్క వాళ్ళు గూడా 100% అరిసేవాళ్ళు 50%కి దిగుతారు. ఎందుకంటే మనం అరిచి మాట్లాడట్లేదు గదా! మనం మామూలుగా మాట్లాడుతున్నాం. ఆ చిన్న కాన్సెప్ట్‌ని మనం ఎప్పుడు మిస్ అవుతాం. మనం ఎప్పుడు గూడా పాయింట్ ఔట్ చేసే మైండ్‌సెట్‌లో ఉంటాం. అంటే పాయింట్ ఔట్ చేయడం అంటే ఒకళ్ళు తప్పు చేశారంటే చూపించాలి. ఎత్తి చూపించాలి. చూడు, చూడు, చూడు నువ్వు చేశావని. ఆ తప్పు చేసిన తర్వాత ఇంకో 10 ఏళ్లయిన తర్వాత నువ్వు ఆ రోజు అట్లా తప్పు చేశావు అని చూపించే ప్రయత్నంలోనే ఉంటాం. ఎప్పుడు మన మనసులో అవే ఉంటాయి. ఎలా వీళ్ళని బాధపెట్టాలి? ఎలా ఎలా వీళ్ళకి గుర్తు చేయాలి ఎప్పుడు అని. గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? ఒకళ్ళు తప్పు చేశారు. అయిపోయింది. వదిలేద్దాం. ఆ భావన ఎప్పుడైతే మనకొస్తుందో మనసులో, అప్పుడు తప్పకుండా, తప్పకుండా మనకి ఇంకా సంతోషమే ఇంకా. ఎందుకంటే మనం మారాము. మనకి ఏ భావన, ఏ చెడు భావన లేదు మన మనసులో. అందరూ ఫాలో అయిపోతారు. ఫాలో అవ్వకపోయినా మనమైతే హ్యాపీగా ఉంటాం. మన మనసు ఎప్పుడు ఎవరి మీద చెడు భావన లేకపోతే చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఉంటది మనసు. సో, ఆ స్థితికి మనం వెళ్ళాలి. ప్రతిరోజు ఇలానే ధ్యానాలు చేసుకుంటూ జ్ఞానాన్ని బాగా మన జీవితంలోకి, వాడుకలోకి తీసుకొస్తూ, రోజు నేర్చుకుంటున్న కథల్లోనే ఈ చిన్న చిన్న చేంజెస్‌ని, మార్పుల్ని ఎప్పుడైతే తెచ్చుకుంటామో, మనం డెఫినిట్‌గా ఉన్నత స్థాయికి వెళ్తాం మాస్టర్స్. అది ఈరోజు కథ. అందరూ చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చున్నారు కాబట్టి, ఇక మనం ధ్యానం మొదలుపెట్టుకుందాం. మాస్టర్స్, అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం, అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలా సార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరం అంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి.
మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం.
ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము
అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.